దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. దుర్బుద్ధి దురేషణ కపటమైన వేషధారణ నీ కొరకు మేము జీవించి వీళ్ళ వరకు మమ్మల్ని కాపాడమని అడుగుతున్నాను తండ్రి. నాయన మా సంఘాన్ని దీవించండి నాయన. ఇశ్రాయేలు కుమార్తెల వలె నాయన మేము చురుకైన వారి వలె నీ సన్నిధికి వచ్చి నేను ప్రార్థించి శక్తి మాకు దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. నాయన నేను ఏ పండిదాన్ని నా ప్రభా, ఎగిరిపోయిన ఇంగిలా ఇస్త్రాకు లాంటిదాన్ని అయినా, పగిలిపోయిన కొండ వంటిదాన్ని నాయన. కానప్పటికీ నన్ను ఈ స్థితిలో నన్ను ఇచ్చి ఉన్నామైనా నాయన మాకన్నా ఎంతో యోగ్యులు, మాకన్నా నాయన నీ దైవ సేవకుని నీ సన్నిధిలో తీసుకున్నావు. కానీ మమ్మల్ని అంతా ఇంకా సజీవులు లెక్కలో ఉంచి ఉన్నావు తండ్రి. మా పాపముల కొరకు నాయన కలవరిగిరిలో నాయన ఎన్నో నైనా దెబ్బల్ని ఎన్నో సహించి మా ఘోరమైన పాప జీవితాన్ని మార్చడానికి నువ్వు నీ కుమార్ని లోకానికి పంపించావయ్యా నాయన. నాయన మా సంఘస్థులందరినీ, సంఘ పెద్దల్ని, సిఆర్ గారిని, పాస్టర్ గారిని, మా సంఘంలోని ఎవరిని ఎవరిని వృద్ధుల్ని నాయన నా ప్రభ ప్రతి ఒక్కరిని దీవించినైనా ఈ సమయంలోనైనా ప్రార్థించుచుండగా మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి తండ్రి. ఆనాడు నా ప్రభు నా తండ్రి అన్న ప్రార్థించడనైనా నా ప్రభా సమాధానం ఇచ్చావు, తన కోరుకున్నది ఇచ్చానైనా. నీ బిడ్డలందరూనైనా ఈరోజు ప్రార్థన పెట్టుకున్నా నైనా ఏ అయితే కోరికలు ఉన్నాయో ప్రతి ఒక్కరి కోరిక తీర్చి నీ కృపా నీ సత్యవాకును మా హృదయంలోనికి నీ దాసులు అందించుండగా మేము కూడా ప్రార్థనలు ఏకభవించి నాయన మేము అవి నాయన అయిన పారిపోకుండా నీ కృపను మమ్మల్ని భద్రపరుచుకుంటానని. ఆమేన్. ఈ 16వ రోజు శిలువ ధ్యాన కూటాలు ఏర్పరుస్తున్న అందరికీ వచ్చే వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము అందరికీ కలుగుగా. ఈ 16వ రోజు శిలువ ధ్యాన కూడికి ఏర్పాటు చేసిన ఏరిచెర్ల సుజాత గారు, ప్రసాద్ గారు, వారి కుటుంబానికి, పొడపాటి ఎడ్వర్డ్ థామస్ గారు, శిరోమణి గారు, వారి కుటుంబానికి, ముగ్గురు డేవిడ్ గారు, డేజీ గారు, వారి కుటుంబాలకి శుభాలు.